మందికి జిల్లా కలెక్టర్ సుజాత శర్మ చేతుల మీదుగా అందజేశారు. వెనక్కి వచ్చేయండి. ఆ కార్డు ఆ చేతిలో ఎవరు తీసుకోలేదు. ఆర్మీలో కూడా పనిచేస్తున్నారు. దాదాపు 10,000 మంది రిటైర్ అయ్యి ఈ జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళ ద్వారా ఇచ్చిన అది ఫ్యామిలీస్కి ఉపయోగానికి వస్తున్నది. And I thank him from the Cyber District Administration for his effort. వాళ్ళు ప్రతి వాట్సాప్గా బలంగా ప్రదర్శన వచ్చి 1 రూపాయి కనెక్ట్ చేసి ఈ డబ్బు సెంట్ వెల్ఫేర్ ఫండ్ ఈ వీర జవాన్ల కోసం కనిగిరి నియోజకవర్గ విద్యార్థినులు మరియు ఉపాధ్యాయులు మరి అదేవిధంగా కనిగిరి పౌరులంతా రూపాయి కాంట్రిబ్యూషన్తో మన వీర జవాన్లకి మేము తోడున్నామని చెప్తూ సందేశం ఇచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో మేము వెళ్ళినప్పుడు మాతో ఉన్న మా నాయకులందరూ కానీ ఉగ్రాసేన అనే ఒక కార్యక్రమంగా పెట్టుకొని మా వాళ్ళు ప్రతి స్కూల్ వెళ్ళడం జరిగింది. ఆ స్కూల్లో వీర జవాన్లు వారి కష్టాలు వారి దేశాన్ని ఏ విధంగా వాళ్ళు కాపాడుతున్నారనే ఉద్దేశం విశ్వసించే ఉద్దేశంలో ఈ వారం చేశాం. దాంట్లో మన సైనిక సంక్షేమ వారు మరి ఆ నిధి మన ద్వారానే పొందాలని కోరినప్పుడు మన జిల్లా నుంచి అది ఇవ్వాలనే ఉద్దేశం. సో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఉన్న లీడర్స్ కానీ ఎన్జిఓస్ కానీ దీంట్లో పార్టిసిపేట్ చేసి రాబోయే రోజుల్లో భారతదేశంలోనే హైయెస్ట్ నిధులు మన జిల్లా నుంచి వెళ్ళినట్టు ఈ సమాచారంలోని ఈ సంవత్సరం జిల్లా ఫస్ట్ ప్రకాశం జిల్లా నుంచే ఈ సైనిక సంక్షేమ నిధి నుంచి ఎక్కువ నిధులు ఇచ్చిందిగా రావాలని కోరుతూ మరి మేడం కలెక్టర్ గారు కూడా అన్ని ఆఫీసర్లకు చెప్పి దాన్ని మోటివేట్ చేస్తామని తెలియజేశారు. సైనిక పథకాలు అనేది జిల్లా వైపు రాష్ట్ర